టీడీపీ నాయకులు తనను రాజకీయంగా ఎదుర్కోలేక భారీ కుట్ర చేస్తున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. తన ఫోన్ హ్యాక్ చేయడంతో పాటు తన పేరు మీద సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులు పెడుతున్నారంటూ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్కు ఫిర్యాదు చేశారు. ఇక తన ఫోన్ హ్యాక్ చేయడానికి ఆస్ట్రేలియాకు చెందిన హ్యాకర్స్కు 50 లక్షల రూపాయలు ఇచ్చినట్లుగా తెలిసిందన్నారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ ప్రవర్తించే తీరు అత్యంత బలహీనమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబంగా కనిపిస్తుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక రేపు ఎలక్షన్స్లో పోటీ చేసే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించడానికో లేకపోతే భౌతికంగా తుదముట్టించడానికో పెద్ద కుట్రలే జరుగుతున్నాయనే దానికి నేటి ప్రొద్దుటూరులో ఒక వార్త విశేషంగా చెప్పాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని డైరెక్షన్ జరుగుతూ ఉంది. ఒక 20 రోజుల కిందట నా ఫోన్ను హ్యాక్ చేయమని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే హ్యాక్ చేసే ఒక సంస్థకు 50 లక్షల రూపాయల డీల్ కుదుర్చుకున్నారు. సంబంధించిన కాల్ డేటా కావచ్చు, రెగ్యులర్గా నేను మాట్లాడే ఫోన్ రికార్డింగ్ కావచ్చు, నా వాట్సాప్ కావచ్చు, చాటింగ్ కావచ్చు, వీడియో కాల్స్ కావచ్చు, నా మొబైల్లో ఉండే ఫోన్లో ఉండే ఫొటోస్ కావచ్చు, ఇంకా నా ఫైనాన్షియల్ మ్యాటర్ దాంట్లో ఏమన్నా డాక్యుమెంటేషన్ ఉంటే అది కావచ్చు, ఏదైనా రెగ్యులర్గా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మాట్లాడే ప్రతి మాట ప్రతి కదలిక మాకు తెలియాలి అని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే ఒక సంస్థకు 50 లక్షల రూపాయలతో డీల్ కుదుర్చుకొని 1/4 చెల్లించినారు.